హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు కాంపిటివ్ టాక్స్. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ వచ్చిందండి. సో అదే మనకి రైల్వే నోటిఫికేషన్. సో ఎన్టీపీసీ మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకి లాస్ట్ వీక్ తెలియలేదు కానీ, సో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్లో మనకి పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారండి. సో ఏ పోస్ట్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, నెగిటివ్ మార్క్ ఉందా లేదా, సో ఏజ్ క్వాలిఫికేషన్ అన్ని మనం డీటెయిల్గా చూద్దాం. మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఎప్పటి నుంచి అండి, మనకి ఆన్లైన్ అండ్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు మనకి టైం ఉందండి. సో నైట్ 12 వరకు చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఫీజు పేమెంట్ వచ్చేసి ఎప్పుడు అంటే 15th వరకు మనకి టైం ఇచ్చారండి. సో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా తప్పుగా ఉంటే వాటిని ఎడిట్ చేసుకోవడానికి 16th అక్టోబర్ నుంచి 25 అక్టోబర్ టైం ఇచ్చారండి. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. సో ఎవరైనా సరే లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేయండి. సో సర్వర్ బిజీ, సో పేమెంట్ ఫెయిల్ అట్లా అవ్వకుండా ఉంటుంది అనమాట. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ విషయానికి వస్తాయండి. సో మినిమం ఎవరైనా అప్లై చేసుకోవాలంటే మినిమం వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలండి. సో వాళ్ళ యొక్క వయసు వచ్చేసి 18 నుంచి 33 వరకు ఉండాలండి. సో మనకి ఏజ్ రిలాక్షన్స్తోనే అయితే 36 వరకు ఉండాలి అనమాట. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ విషయానికి వస్తే మొత్తం పోస్టులు వచ్చేసి 8,113 ఉన్నాయండి. సో మనకి ఒక 5 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండ్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండ్ అట్లనే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. సో మనకి వీటిల్లో మెడికల్ స్టాండర్డ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి వచ్చేసి ఇది బేసిక్ లెవెల్ 6 అండి. సో పే వచ్చేసి బేసిక్ పే వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. 35,400. మెడికల్ స్టాండర్డ్ కూడా B2 అండి. సో ఏజ్ వచ్చేసి 18 నుంచి 33 అనమాట. సో రిలాక్సేషన్ ఉంటే 18 నుంచి 36 ఉంటుంది. సో మనకి మొత్తం వేకెన్సీ వచ్చేసి 1730 ఉన్నాయండి. అంటే అన్ని జోన్స్ కలిపి అనమాట ఇది. సో నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ అండి. సో లెవెల్ పే 6 అనమాట. ఇది 35,400 ఉంది. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ స్టాండర్డ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. గూడ్స్ ట్రైన్ మేనేజర్కి దీనికి వచ్చేసి మనకి A2 స్టాండర్డ్ ఉంది అనమాట. సో టోటల్ వేకెన్సీ వచ్చేసి 994 అండి. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి మనకి 3014 ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ జూనియర్ అకౌంట్ క్లర్క్ అండి. సో ఇది లెవెల్ పే రెండింటి కూడా 5 ఉంది అనమాట. సో బేసిక్ పే వచ్చేసి ఏంటి అంటే ఇది 29,200 అండి. సో దీనికి మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి C2 లెవెల్ ఉంది అనమాట. సో ఇవి మొత్తం టోటల్ వేకెన్సీ వచ్చేసి ఇవే అండి. సో మనకి వేకెన్సీ అనేటివి పెరగొచ్చు, తగ్గొచ్చు అండి. సో ఏ జోన్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి మనం కింద డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చి ఏంటి అంటే అండి, మనకి 18 నుంచి 36 ఇయర్స్ వరకు ఉంది అనమాట. సో అన్రిజర్వ్డ్కి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏంటి అంటే జనవరి 22, 1989 తర్వాత అండి. సో ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే 1986 1-2 నుంచి అనమాట. సో ఇక్కడ 3 years ఎగ్జామ్షన్ ఉంటుంది. సో ST/SC వాళ్ళకైతే 5 years ఎగ్జామ్షన్ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ 1989 తీసుకుంటే SC ST వాళ్ళకి బోర్న్ ఎప్పుడు ఉండాలంటే తర్వాత 2 జనవరి 1984 ఉండాలి అనమాట. సో లోయెస్ట్ మినిమం ఎప్పుడంటే 2007 జనవరి 1 తర్వాత పుట్టిన వాళ్ళే ఉండాలి అనమాట. సో అప్పటికి వీళ్ళకి 18 years క్రాస్ అవుతాయి. సో ఇది అండి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసండి. సో మనకి ఎంత ఇచ్చాడంటే మినిమం 500 ఉంది అండి. సో అంటే పీడబ్ల్యూఎస్కి, ఫీమేల్స్కి, ట్రాన్స్జెండర్స్కి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి, SC ST మైనారిటీ వాళ్ళకి ఓన్లీ 250 అండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 250 అనమాట. సో మిగతాకి అంటే జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 500 ఉంది. సో ఈ 500లో 400 మీకు ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అయిపోతే రిటర్న్ అయిపోతాయండి. సో ఈ 250 వాళ్ళకి మాత్రం అంటే ఫీమేల్స్కి, పీడబ్ల్యూ వాళ్ళకి మాత్రం 250కి మొత్తం రిఫండ్ అవుతాయి అనమాట ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. సో మనకి ఓబీసీ జనరల్ వాళ్ళకి 500 ఫీజు. సో మిగతా వాళ్ళకి SC ST కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, ఫీమేల్స్ వీళ్ళందరికీ ఏంటంటే మినిమం 250 అనమాట. ఇది ఎగ్జామ్ ఫీజు అండి. ఇక్కడ ఎగ్జామ్ అనేది మనకి 2 స్టేజ్లో ఉంటుందండి. CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది. అట్లనే కొన్ని పోస్టులకు వచ్చేసి మనకి టైపింగ్ ఉంటుందండి. సో మనకి అన్నిటికీ కామన్గా అయితే CBT 1 ఉంటుందండి. సో మినిమం టైం వచ్చేసి 90 minutes అండి. సో అట్లనే మనకి మార్క్స్ ఏముంటుందంటే జనరల్ అవేర్నెస్లో 40, మ్యాథమెటిక్స్లో 30 అండ్ రీజనింగ్లో 30 ఉంటుందన్నమాట. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ అండి. సో 90 minutes అనమాట. సో ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 120 minutes ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే దెర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ అండి. సో 1/3 అనేది మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది అనమాట. సో నెగిటివ్ మార్కింగ్ ఒకటి మన స్ట్రెంత్ అండి. ఎవరైతే సిన్సియర్గా సీరియస్ అవుతారో వాళ్ళకి పక్కా జాబ్ వస్తుంది అనమాట. సో CBT 1 అనేది మనకి 100 మార్క్స్కి ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోండి.
CBT 1లో వచ్చేసి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇక్కడ ఉన్నాయండి. సో మ్యాథ్స్లో వచ్చేసి మనకి కామన్గా ఉంటుందండి. సో సేమ్ లైక్ ఎస్ఎస్సి ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలా ఉంటుందన్నమాట. కొద్దిగా టఫ్గా కూడా ఉండొచ్చు. సో ఈసారి పెంచవచ్చు అనమాట డోస్ అనేది. సో అట్లనే రీజనింగ్ అండి. సో రీజనింగ్ కూడా మనతో తెలుసు కండి, వెన్ డయాగ్రామ్స్ కానీ కోడింగ్ అట్లా ఉంటుంది అనమాట. సో జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్, సైన్స్, సోషల్ అండ్ అట్లా అన్నీ ఉంటుందండి. సో సోషల్ మీన్స్ లైక్ పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ అట్లా ఉంటుంది అనమాట. సో జనరల్గా అయితే జాగ్రఫీ ఆఫ్ ఇండియా, వరల్డ్ జాగ్రఫీ అన్నీ మెన్షన్ చేశారండి. సో ఎవరైతే వీటిని కంప్లీట్ చదువుకుంటారో వాళ్ళకి రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది అనమాట. సో నెక్స్ట్ ఎవరైతే CBT 1 క్లియర్ చేస్తారో వాళ్ళకి CBT 2కి పిలుస్తారండి. CBT 2 అండి. సో ఎవరైతే CBT 1 క్రాక్ చేస్తారో అంటే ఒక పోస్ట్కి అంటే ఇంటూ 15 టైమ్స్ పిలుస్తారనమాట. సో వాళ్ళకి సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ ఉంటుందండి. ద ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసి మనకి సేమ్ 90 మినిట్స్ అండి. సో ఒక్కొక్క దానికి ఒక మార్క్ ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50, మ్యాథమెటిక్స్ 35, రీజనింగ్ 35 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో ఈ పేపర్ అనేది కొద్దిగా టఫ్గా ఉంటుందండి. ఎందుకంటే ఇది మనకి మెరిట్ బేస్డ్గా ఉంటుంది అనమాట. సో దీన్ని మెరిట్ తీసుకొని మనకి జాబ్స్ అనేది అలర్ట్ చేయడం ఉంటుంది. సో టోటల్ క్వశ్చన్ వచ్చి 120 క్వశ్చన్స్ అండి. సో డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అనమాట. ఓకే, ఇక్కడ CBT 2లో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉందండి. సో ఆ నెగిటివ్ మార్క్ వచ్చేసి మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది అనమాట. సో ఇందులో కూడా మనకి మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ కూడా కంప్లీట్గా సిలబస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది అండి. సో మినిమం పర్సంటేజ్ మార్క్స్ ఎలిజిబిలిటీ ఆఫ్ కేటగిరీ వచ్చేసి మినిమం మీకు యూఆర్ వాళ్ళకి 40% దాటితే మనకి మెరిట్ లిస్ట్లోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఓబీసీ వాళ్ళకైతే మినిమం 30% రావాలి. ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 30%. ఇది ఏంటంటే మినిమం మార్క్స్ అండి ఇది. సో మనకి ఇదేంటంటే ఇక్కడ నార్మలైజేషన్ ఉంటుందండి. సెకండ్ స్టేజ్ CBT షెల్ బి యూజ్డ్ ఫర్ ద షార్ట్ లిస్ట్ అనమాట. సో మనకి సెకండ్ స్టేజ్లో మార్క్స్ని బట్టేసి మనకి జాబ్ ఇవ్వడం ఉంటుంది అనమాట. సో సెకండ్ స్టేజ్ మనకి కంప్లీట్ అయితేనే టైపింగ్ టెస్ట్కి పిలుస్తారు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ కంప్యూటర్ టెస్ట్ ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి CBAT అనేది ఎవరికి ఉంటుంది అంటే అండి, సెకండ్ స్టేజ్ మీరు క్లియర్ చేసిన తర్వాత సో ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అంటే మీరు ఎవరైతే స్టేషన్ మాస్టర్కి కట్ ఆఫ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి మీకు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో దీనికి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 42 మార్క్స్ రావాలండి ఈచ్ టెస్ట్లో అనమాట. ఇక్కడ కొన్ని పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఉంటుందండి. సో టైపింగ్ టెస్ట్ ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్కి అట్లా జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకి కట్ ఆఫ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి మనకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో 30 words per minute ఉంటుంది అనమాట ఇన్ ఇంగ్లీష్. 25 words per minute వచ్చేసి మనకి హిందీలో ఉంటుంది. సో మనం నచ్చిన లాంగ్వేజ్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. సో టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. ఇక్కడ ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుందండి. సో ఇంగ్లీష్తో పాటు మీరు ఏ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకుంటారో లోకల్ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట. సో అస్సామీ వాళ్ళకి అస్సామీలో, బెంగాలీ, గుజరాతీ, హిందీ అలా ఉంటుందన్నమాట. సో మనము తెలుగు సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎగ్జామ్ తెలుగులో ఉంటుందండి. సో మనకి తెలుగులో క్వశ్చన్స్ ఎగ్జామ్ ఉండడం వల్ల సో సెలక్షన్ రేట్ అనేది కొద్దిగా పెరగవచ్చు, కట్ ఆఫ్ కూడా పెరగడానికి హెవీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఇచ్చారండి. సో అన్నిటికీ CBT 1 అండ్ CBT 2 అనేది సో కామన్ ఫర్ ఆల్ పోస్టులు అండి. అన్ని పోస్టులకు కూడా CBT 1, CBT 2 అనేది కామన్గా ఉంటుంది. కానీ స్కిల్ టెస్ట్ అనేది మాత్రము సీనియర్ క్లర్క్కి అండ్ అట్లనే జూనియర్ అకౌంటెంట్కి వచ్చేసి టైపింగ్ ఉంటుంది. సో స్టేషన్ మాస్టర్కి వచ్చేసి CBT ఉంటుందండి, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో గూడ్స్ మేనేజర్కి అండ్ అట్లనే చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్కి అనేసి మనకి ఓన్లీ ఎగ్జామ్స్ మాత్రం ఉంటాయి. 2 ఎగ్జామ్స్ మనం క్లియర్ చేస్తే సో టైపింగ్ ఏమి ఉండదు అనమాట. సో ఇది అండి. సో మనకి నార్మలైజేషన్ మార్క్స్ అనేవి ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.